కేటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్లో ఇవాళ బీసీ రిజర్వేషన్లు 42% మరి తెలంగాణ గవర్నమెంట్ కొద్ది రోజుల క్రితం జీవో పాస్ చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అయితే దీన్ని విభేదిస్తూ మరి మాధవరెడ్డి అనటైన అసలు జీవో రాకముందే 42% రిజర్వేషన్ ఎలా ఇస్తారో అని తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజావాద్యం వేయటం జరిగింది. తర్వాత మొన్ననే గోపాల్ రెడ్డి అనే అతను వీళ్ళు రెడ్డి సంస్కృతి ఒక సంస్థ అనే దాన్ని పెట్టి దాని ద్వారా హైకోర్టులో మాధవరెడ్డి గారు, సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి గారు వేసినారు. దాని గురించి దాదాపుగా అన్ని ఛానళ్ళల్లో చర్చలు కూడా జరగటం జరిగింది. యాక్చువల్గా మరి ముఖ్యమంత్రి గారికి కానీ లేదు మంత్రులందరికీ కూడా, ప్రతిపక్ష నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా ఒక విషయము బహుశా తెలిసి అనుకుంటా ఇదొక మైండ్ గేమ్ లెక్కన తెలంగాణ ప్రజలందరినీ, ముఖ్యంగా బీసీ నాయకులందరికీ ఒక అరచేతిలో వైకుంఠం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒకవేళ అసలు చరిత్రకు పోయినట్టు ఏది ఉంటే రాజ్యాంగము రాసేటప్పుడే రాజ్యాంగ పరిషత్తులోనే 340 ఆర్టికల్లో రాజ్యాంగ సభ్యులు దాదాపు 280 మందిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న జాతుల వరకు మనకు స్వాతంత్రం వస్తుంది, దిస్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ 1946 అంటే స్వాతంత్రానికి పూర్వమే జరిగిన చర్చలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్లదొరల నుంచి తెల్ల టోపీలకు వస్తుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతుల వరకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కావాల్సి ఉంటుంది అని 340 ఆర్టికల్ను పొందుపరచడం జరిగింది. తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా మరి టెంపరీ పార్లమెంటులో ఉన్నటువంటి నెహ్రూ గారి మంత్రివర్గంలో అంటే 1947లోనే ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే రాజ్యాంగ పరిషతే మినీ పార్లమెంటుగా లెక్కించబడ్డది. అప్పుడు మనకు 1952 పార్లమెంటు కొత్త ఎలక్షన్లు వచ్చేదాకా కూడా అదే ఒక మన మంత్రులుగానే నెహ్రూ గారి నాయకత్వం లోపల చాలామంది దాదాపు 17 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ తన రాజీనామాను 51లో రాజీనామాను ఇస్తూ బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కూడా, నిమ్న జాతుల విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచడానికి ఒప్పుకోలేదు. ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికే ఒప్పుకున్నారు. తర్వాత కామన్ సివిల్ సైడ్ కూడా ఒప్పుకోలేదు. అంటే బీసీ రిజర్వేషన్లకు కొన్ని రాజ్యాంగ హక్కులు, రక్షణలు కల్పించడానికి నెహ్రూ కాలం నోటి నుండే అప్పుడే కొంత జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మరి కొత్త ఎలక్షన్లు వచ్చినాయి. కొత్త ఎలక్షన్లు వచ్చిన తర్వాత నెహ్రూ గారు 1953లో కాకా కాలేర్కర్ అనే ఒక కమిటీని వేశారు. ఆ కాకా కాలేర్కర్ కమిటీలో ఏకంగా 11 మంది ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఈ 11 మందిలో ఒక్కరిద్దరు కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్న బీసీ నాయకులు కూడా ఎవరు ఆ కాకా కాలేర్కర్ కమిటీలో లేరు. ఆయన స్వతసిద్ధంగా ఒక పెద్ద అంటే ఆర్ఎస్ఎస్ బాగా భావం ఉన్న ఒక మనిషిలా ఆయన నేస్తే ఆయన మొత్తము ఒక 2 సంవత్సరాలు 1955, 54, 55లో సబ్మిట్ చేస్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేను మరి బడుగు బలహీన వర్గాల వారికి అనే లెక్కల ప్రకారము 2378, 79 కులాలను నేను గుర్తించినాను, కానీ నాకు సరి అయిన డేటా దొరకలేదు. మన దగ్గర ఉన్న డేటా మరి 1931 డేటానే ఉన్నది. ఇవాళ నేను 1953లో లెక్కలు తీస్తున్నాను. మరి అప్పటి జనాభాకు ఇప్పటి జనాభాకు ఎలా లెక్క ఉంటుంది? కాబట్టి నేను ఈ 11 మందిని కలిసి మేము ఏదైతే బీసీ రిజర్వేషన్ల వరకు ఏదో ఒక కమిటీ అయితే ఫామ్ అయ్యామో ఇది నేను తృప్తిగా లేను కాబట్టి దీన్ని ఎలా డిస్కషన్ చేస్తామని మరి బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ గారు అసలు 1955లో దాన్ని పార్లమెంట్లో డిస్కషనే పెట్టకుండా వీగిపోయింది. దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వము నెహ్రూ గారే 61లో ఈ గొడవడి నడుస్తుంది కాబట్టి 1961లో
పార్లమెంటు లోపల ప్రధానమంత్రి నెహ్రూ గారి సమక్షంలోనే ఈ బీసీ రిజర్వేషన్లన్నింటినీ మీరు రాష్ట్రాల పరంగా లెక్కలు తీసుకొని ఈ రిజర్వేషన్లను వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉద్యోగ రంగాలలో వాళ్ళ లెక్కలు తీసి మీరే రిజర్వేషన్లు ఇచ్చుకుంటే బాగుంటుందనే దాంట్లో ఇచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల బ్రహ్మానందరెడ్డి కాలంలో అనంతరామన్ కమిషన్ వచ్చి ఆయన బీసీల రిజర్వేషన్ల కోసము 50% ఇచ్చే ప్రయత్నం చేస్తే అది కూడా అప్పటి ఉమ్మడి హైకోర్టు, ఎందుకంటే తగిన లెక్కలు లేకుండా ఇచ్చేది లేదనే ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి హైకోర్టు బీసీ రిజర్వేషన్లను కొట్టింది. తదనంతరము మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది 1975లో. ఎమర్జెన్సీ తర్వాత 77లో మొరార్జీ దేశాయి వచ్చిన తర్వాత ఆయన మొరార్జీ దేశాయి మళ్ళీ మండల్ కమిషన్ వేశారు. మండలు తన ముఖ్యమంత్రిగా చేస్తూ ఒక నెల రోజులే ముఖ్యమంత్రిగా ఉన్న బీపీ మండల్ గారిని బీహార్ నుంచి మరి మండల్ కమిషను రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 2 సంవత్సరాలు 79, 80, 81 2.5 సంవత్సరాలు 1.5 year మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగి ఒక సబ్మిషన్ చేసి ఆయన దాదాపు 6,000 పైసలకు కులాలు ఉన్నట్టు, అందులో 4,000 చిల్లర బీసీ కులాలు ఉన్నాయని ఒక రిపోర్ట్ ఇస్తే దేశ జనాభాలో 52% రిజర్వేషన్లు బీసీలకు ఇటు పార్లమెంటులో అటు అసెంబ్లీలో ఇవ్వాలంటూ 40 రకాలైనటువంటి రక్షణలు, రాజ్యాంగ రక్షణలు అంటే ఉద్యోగపరంగా, తర్వాత విద్యాపరంగా, రాజకీయ పరంగా ఈ 52% రిజర్వేషన్లు అన్ని రంగాలలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనే ఉద్దేశాన్ని మరి ఇచ్చిన తర్వాత ఒక పెద్ద విచిత్రం ఏమిందంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. 80 లోపట ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు 79లో మండల్ కమిషన్ వేస్తే మండల్ రిపోర్ట్ వచ్చే వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు పెద్ద విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టింది ఇందిరాగాంధీ. దాన్ని 80 లోపల సబ్మిట్ చేసినంది ఇందిరాగాంధీ. దాదాపు 10 సంవత్సరాల పాటు వీళ్ళు ఎవరు దాన్ని ముట్టుకోకుండా అని విపి సింగ్ గారు మళ్ళీ సెకండ్ టైం విపి సింగ్ గారు అంటే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వస్తే ఎన్టీ రామారావు గారు దానికి నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. దాదాపు 8-9 మంది పార్లమెంటు సభ్యులు అంటే లోక్దళ్, జయప్రకాష్ నారాయణ, కొన్ని లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి మరి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా విపి సింగ్ ఆగస్టు 7, 1990 రోజు నాడు మరి మండల్ కమిషన్ రిపోర్టును విపి సింగ్ గారు ప్రపోజల్ చేసి మేము మండల్ కమిషన్ రిపోర్టును ఇస్తున్నాము, మేము రిపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పి ఎప్పుడైతే డిక్లేర్ చేశారో బీజేపీ గవర్నమెంటు అందులో భాగస్వామిగా ఉంది. మండల్ రిపోర్ట్ ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది, 50% వస్తుంది, ఉద్యోగ, ఉపాధి, ఎడ్యుకేషను, ఆఖరకు అసెంబ్లీ, పార్లమెంటులో కూడా రిజర్వేషన్లు వస్తున్నాయని ఎప్పుడైతే తెలిసిందో మరి ఎల్కే అద్వానీ గారు ఒక్కటేసారి మండలు డౌన్ అని చెప్పి మండలు వ్యతిరేక ఉద్యమాన్ని కమండల్ ఉద్యమం అని మరి ఎల్కే అద్వానీ గారు విపి సింగ్ వ్యతిరేకంగా చేస్తూ విపి సింగ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఆ క్షణం రోజు నాడే 90 రోజు నాడు 7/8/1990 నాడు విపి సింగ్ గవర్నమెంట్ డౌన్ చేసి బీజేపీ బయటకు వచ్చి కమండల్ యాత్ర చేసి దేశం మొత్తము తిరగటం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అది డౌన్ అయిపోయిందో అది మరి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు 91లోకి వచ్చినప్పుడు ఆయన ఒక 10% రిజర్వేషన్లకు ఓసీలకని ప్రధానమంత్రిగా వచ్చినటువంటి పివి నరసింహారావు గారు వేశారు. పివి నరసింహారావు వేసిన తర్వాత అది మళ్ళీ ఒక అడ్వకేటు ఇందిరా సహాని అనేటువంటి అడ్వకేటు మీరు ఎలా ఒక పక్క కమండల్ ఉద్యమము నడుస్తుంది, దేశమంతా అల్లకల్లోలమై దాదాపు 10-15 మంది మరి నార్త్ ఇండియా లోపల పిల్లలు చనిపోవడం జరిగింది. సో 1990 లోపల ఇందిరా సహాని కేసు పట్టడానికి కారణం ఏమైందంటే
అక్కడ మండల్ కమిషన్ 50% రిజర్వేషన్ అంటుండు, పివి నరసింహారావు ఇంకో % రిజర్వేషన్ అన్నాడు. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉన్నది, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ ఉన్నది. మొత్తం కలిసి రౌండ్ అబౌట్ 75% దాకా రిజర్వేషన్లు పోతున్నాయనే ఉద్దేశంతో అసలు ఈ భారతదేశంలో ఏమవుతుంది అల్లకల్లోలం అనే దాంతో ఇందిరా సాహాని కేసు 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలతో ఆయన ఒక పిల్లేయటం జరిగింది. అది దాదాపుగా 90లో పడితే 90, 91, 92లో ఇందిరా సాహాని కేసు సుప్రీంకోర్టులో పుట 9 మంది జడ్జిల యొక్క తీర్మానము బయటకు వచ్చింది. ఏంటంటే 27కు మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, 27% బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. అది విద్యా ఉద్యోగ రంగాలలో వస్తుంది కానీ రాజకీయ రంగాలలో రాదు. దాన్ని ఇంకా విస్తృతమైన బెంచ్కి పంపించాల్సిన అవసరం ఉన్నది, మేము రికమెండ్ చేయలేము అని విద్యా ఉద్యోగాలలో మరి 92లో ఇందిరా సాహాని కేసు వచ్చింది. అదే కేసు ఇవాళ భారతదేశం మొత్తం కూడా మరి ఎలక్షన్లు జరిగినప్పుడు బీసీలకు నిన్నగాక మొన్న ఒక సంవత్సరం కిందనే మరి నితీష్ కుమారు బీజేపీతో పొత్తులో ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనకు పలుకుబడి ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు మోడీ గవర్నమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేస్తేనే బతుకుతుంది. నితీష్ కుమార్ గారు కూడా కొన్ని లెక్కలు పెట్టి ఆయన కూడా ఒక 45% నేను బీసీ రిజర్వేషన్ ఇస్తానని ఎప్పుడు ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి అయితే ఎలా చేశారో మరి నితీష్ కుమార్ కూడా తన బీసీ వర్గానికి నేను ఇస్తానంటే సేమ్ ఇందిరా సాహాని కేసు లెక్కనే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం కలిసి 50% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఏ తీర్పు అయితే ఇందిరా సాహాని కేసులో వచ్చిందో 9 మంది జడ్జీల తీర్పుతో దాన్ని కోడ్ చేస్తూ నితీష్ కుమార్ గారి యొక్క అప్పుడు జరిగే రిజర్వేషన్లు కూడా నితీష్ కుమార్ లోకల్ బాడీస్లో కూడా ఇవ్వలేకుండా పోయింది. అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినప్పుడు కూడా వాళ్ళు 50% ఎబో వచ్చి 65% రిజర్వేషన్ ఇస్తామని పెడితే అది కొట్టుకుపోయింది, పంజాబ్లో కొట్టుకుపోయింది, కర్ణాటకలో కొట్టుకుపోయింది. ఏకైకంగా వచ్చింది ఒకటేంటంటే తమిళనాడులో ఒకటే ఇవాళ 65% రిజర్వేషన్ ఉన్నది. దానికి కారణాలు ఏమనంటే మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే మరి తమిళనాడులో ఉన్న 37 మంత్రుల యొక్క బలము లేకుండా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో లేరు. సో వాళ్ళు మొదటి నుంచి కూడా ద్రవిడులు మొదటి నుంచి కూడా ఎప్పుడు మన ఈవి రామస్వామి అప్పటి నుంచి పెరియార్ రామస్వామి కాలం నుంచి తర్వాత అన్నాదురై కాలం నుంచి కూడా ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరాది నాయకులతో పోరాటం చేసి వాళ్ళు రిజర్వేషన్లు సంపాదించుకున్నారు. కాబట్టి తమిళులు ఒక్కటే మెలికబెట్టిండ్రు, పివి నరసింహారావు గవర్నమెంటు మీరు బతికి బట్ట బయలు చేయాలనంటే మా బడుగు బలహీన వర్గాలకు మీరు 40% రిజర్వేషన్ ఇచ్చి మేము 65% టోటల్ రిజర్వేషన్ పోస్తున్నాము, మీరు లిఖితపూర్వకంగా మాకు హామీ ఇస్తే తప్ప మీ గవర్నమెంట్ను మేము ఉండనివ్వము అని చెప్పినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో పివి నరసింహారావు అక్కడ జైల్ సింగ్ గారు మరి రాష్ట్రపతిగా ఉన్నారు. పివి నరసింహారావు గారికి జైల్ సింగ్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒప్పించి మరి తమిళనాడులో ఉన్నటువంటి అప్పటికే మరి మేఘాల మీద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మేము బీసీల కోసమని మరి 42నో 45% రిజర్వేషన్ ఇస్తున్నాము, దీన్ని మీరు యునానిమస్గా ఒప్పుకోవాలంటే పివి నరసింహారావు క్యాబినెట్ అక్కడ మళ్ళీ ఇటు తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానము, పివి నరసింహారావు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మరి రాష్ట్రపతిగా ఉన్న జైల్ సింగ్ దాన్ని ఒప్పుకొని ఓకే అన్న తర్వాత దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో కలపడం జరిగింది. దాని మూలంగానే ఒక్క భారతదేశం లోపల 65% రిజర్వేషన్లు తమిళనాడులో వస్తున్నాయి. అది ఎప్పుడు వచ్చింది? అది 9th షెడ్యూల్లో పోయి రాష్ట్రపతి ఒప్పుదలతోనే వచ్చింది. కాబట్టి అది ఈ మన 92లో వచ్చినటువంటి ఇందిరా సాహాని కేసు కంటే భిన్నమైంది. కాబట్టి ఇవాళ అది రావాలన్నా కూడా మరి పివి నరసింహారావు చేసినట్టుగానే మన బీసీ నాయకులందరూ కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని, ముర్ము గారిని ఒప్పించి మన రిజర్వేషన్ ఒప్పిస్తే తప్ప ఇది రాదు. రేపు లేదు ఎల్లుండు 8వ తారీఖు నాడు కూడా
హైకోర్టులోనే కేసు ఉండగా మా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిందని ఇవాళ ఏదైతే డిస్మిస్ చేసిందో గోపాల్ రెడ్డి గారిది, ఇప్పుడు మాధవరావు గారి చేసింది కూడా ఇందిరా సాహాని కేసుతో దానిలో భాగంగా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదే అనే మాట వచ్చే అవకాశం ఉన్నదనేటువంటిది అభిప్రాయంలో నేనున్నాను. ఎందుకంటే ఈ విషయము మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా, మహేష్ గౌడ్ గారికి తెలియదా, లేదు బీజేపీ నాయకులకు తెలియదా అంటే, లేదు కమ్యూనిస్టు నాయకులకు తెలియదా అంటే, నేషనల్ లెవెల్లో ఉన్న నాయకులకు, రాష్ట్ర నాయకులందరికీ ఈ విషయాలన్నీ తెలియాలి. కాకపోతే భారతదేశంలో ఉన్న కానీ తెలంగాణలోని గ్రామీణ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బాగా తన శాయశక్తులను వదిలి జీవో ఇస్తుంది. కానీ జీవో ఇస్తున్నట్టుగా అందరూ అడ్వకేట్లు కావచ్చు, సామాజిక అభిప్రాయాలు కావచ్చు, జర్నలిస్టులు వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, మీరు 285 మున్సిపల్ చట్టం తెలంగాణని మీరు సవరిస్తూ మరి గవర్నర్ గారికి పంపినట్టు ఏదంటే జస్టిదేవ్ గారు రాష్ట్రపతి దగ్గర పంపిండు, ఈయన సంతకం పెట్టలే, రాష్ట్రపతి సంతకం పెట్టలే. రాష్ట్రపతి ముర్ము గారు ఏకంగా సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో పంపించింది, ఆనే పెండింగ్ పడ్డది. 42% రిజర్వేషన్లు కావాలని మరి తెలంగాణ అసెంబ్లీలో ఒప్పుదల చేసిన దాన్ని కూడా గవర్నర్ గారు మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పంపిండ్రు. ఈ 2 పెండింగ్ బిల్లులు ఉండగా అసలు ఇది చట్టము జీవో చెల్లుబాటే కాదు. ఇది జీవో చెల్లుబాటు ఎందుకు కాదంటే, ఏ రాజ్యాంగంలో ఎక్కడ కూడా అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని గవర్నర్ సంతకం పెట్టకపోతే ఇది చట్టము కాదు, దిస్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఇది ఎవరైనా జరిగిన తర్వాత కూడా దాన్ని తీసేస్తారు. కాబట్టి పోయిన 5 సంవత్సరాల కింద మహారాష్ట్ర గవర్నమెంటు ఇట్లాగే ఎలక్షన్లకు పోతే, ఎలక్షన్లు జరిగిన తర్వాత 6 నెలలకు ఇందిరా సాహాని కేసును చూపుతూ, ఇందిరా సాహాని కేసును ఒక ఆధారంగా చూపుతూ మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్ను 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి అదే రిపీట్ అవుతుంది. రేపు పొద్దున మనకున్నటువంటి విశ్లేషణ ప్రకారము రేపు 8వ తారీఖు నాడు కూడా ఇటు రేపు హైకోర్టు కూడా సేమ్ సుప్రీంకోర్టు ఇందిరా సాహాని జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తు చేస్తూ మరి దీన్ని మీరు ఇందిరా సాహాని కేసు 50%కు మించి జరపడానికి వీల్లేదు. మీరు 42% బీసీలకు రాదు. పూర్వం ఉన్నటువంటి 26, 27 దాని ప్రకారమే జరుపుకోండి. లేకపోయేది ఉంటే మీరు రాజ్యాంగపరంగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాము, మీరు జరుపుకోదలుచుకుంటే 26, 27 ఇందిరా సాహాని కేసు ప్రకారము మొన్న జరిగినటువంటి ఏంటిది తెలంగాణ 18లో ఉన్నటువంటి మున్సిపల్ చట్టం ప్రకారం ఏదైతే ఇవ్వబడిందో దాన్నే జరుపుకొని అనే మాధవరెడ్డి కేసులో రేపు హైకోర్టు 8వ తారీఖు నాటు చెప్పబోతుందని లెట్ us వెయిట్ అండ్ సీ. జై భీమ్, జై భారత్. మరొకసారి కేటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ విశేషణ విన్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.